రాజమండ్రి సిటీ 50వ వార్డులో విజిట్ చేయడం జరిగింది. అనేకమైన రోడ్డు సమస్యలు ఉన్నాయి. కొన్ని అక్కడికక్కడ ప్రైవేట్గా సమస్యలు కొన్ని కనబడతా ఉన్నాయి. వారితో కూడా మాట్లాడుతూ ఉన్నాం. మాట్లాడి ఎక్కడ ఇబ్బంది లేకుండా ఈ రోడ్లన్నింటినీ కూడా ఎస్టిమేట్స్ చేయమని సంబంధించిన అధికారులకు చెప్పడం జరిగింది. అలాగే పారిశుధ్యాన్ని కూడా మెరుగుపరచాలన్నది స్థానికులందరి యొక్క విజ్ఞప్తి. అది కూడా పారిశుధ్య కార్మికులకి ఆ సంబంధించిన అధికారులకు కూడా వారి యొక్క ఆలోచనలు తెలియజేశాం. ప్రధానంగా కనబడుతుంది ఏంటంటే, ఏదో చిన్న సమస్య ఉంటే ఆ సమస్యను చూపించి ఆ ప్రాంతానికి కూడా వెళ్లకుండా ఏ విధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేయకుండా గత 5 సంవత్సరాలు కాలయాపన చేశారు. సమస్యను పరిష్కరిద్దాం, అక్కడ వారికి అభివృద్ధి కార్యక్రమాలు వారికి ఉపయోగపడేటట్లు చేద్దామన్న ఆలోచన వాళ్ళకి లేదు. మా నాయకులందరూ కూడా చెప్పాం, అక్కడ ఏ చిన్న సమస్య ఉన్నా చర్చించమని చెప్పి అక్కడ ఏ సమస్య లేకుండా చూడడం. అలాగే భాస్కర్ నగర్ సొసైటీ పరంగా కూడా కొన్ని సైట్ల సమస్యలు కూడా చెప్తున్నారు. స్థానికంగా కూడా వాళ్ళందరినీ కూడా కూర్చొని వారి సమస్యలన్నింటినీ పరిష్కరించుకొని ఓ దిశకు వచ్చిన తర్వాత దాన్ని సంబంధించిన అధికారులతో మాట్లాడే బాధ్యత ఎమ్మెల్యేగా మేము తీసుకుంటామని వాళ్ళందరికీ తెలియజేసి, ఏదేమైనా ఎన్డీఏ కూటమి అభివృద్ధికి కట్టుబడి ఉంది. ఎన్ని కష్టాలున్నా ప్రజల మధ్యన తిరుగుతున్నాం. ఎక్కడికక్కడ ప్రజలు ఏమి ఆశిస్తూ ఉన్నారు, ఒక రోడ్డు కానీ, లేకపోతే ఒక వాటర్ సప్లై కానీ, లేకపోతే ప్రాపర్ డ్రైనేజ్ సిస్టమ్ కానీ, ఏదైతే ఆశిస్తూ ఉన్నారో వాటికి అనుగుణంగా చేసే కార్యక్రమం ఎన్డీఏ కూటమి మొదలుపెట్టింది. ఇంకా చాలా కార్యక్రమాలు ఉన్నాయి. ఓ పార్క్ కూడా ఉంది, డెవలప్మెంట్ చేస్తున్నాం, ఇంకా ఓపెన్ చేసుకోలేని పరిస్థితి ఉంది. దాన్ని కూడా వచ్చే శనివారం ఓపెన్ చేసి ప్రజలందరికీ అందుబాటులో ఉంచే కార్యక్రమం కూడా దగ్గరలోనే చేయబోతున్నాం తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు రాజమండ్రి నగరంలో శాఖ సమావేశం జరిగింది. దాంట్లో మేము కమిషనర్ గారికి మా విజ్ఞప్తి ఏంటంటే, ఎన్నికల ముందు ఎంపీ భర్త గారు వైఎస్ఆర్ పార్టీ ఈ రాజమండ్రిలో చాలా మందికి పట్టాలు ఇచ్చింది. ఆ పట్టాల మీద రాజముద్ర ఉంది, ఎంబర్ సంతకం ఉంది, అన్నీ ఉన్నాయి. ఎన్నికలు అయిపోయినాయి, వైసీపీ ప్రభుత్వం పడిపోయి కూటమి ప్రభుత్వం వచ్చింది. ఇప్పుడు ఆ పట్టాలు ఏం చేయాలో మాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే మేమందరం ఇళ్ల స్థలాలు లేక, అద్దెలు కట్టుకోలేక మేమందరం బాధపడుతున్నాం. ఈరోజు రెక్కాడితే డొక్కాని పరిస్థితి. ఏ రోజు పోతే ఆ రోజు బతుకులు. అందుకని మేము కోరేది ఏంటంటే, ఇప్పుడు నెగ్గిన ఎమ్మెల్యే వాసు గారు కానీ, లేదంటే మాజీ మంత్రి బుచ్చయ్య గారు కానీ దయచేసి ఆ పట్టాలకు స్థలం చూపించండి. మేమేమి వైసీపీ కార్యకర్తలం కాదు, సామాన్య ప్రజలము. రెండోది, మీరు వాలంటీర్లు వేశారు, 3 నెలలుగా జీతాలు లేవు. ఈ జీతాలు వెంటనే విడుదల చేయమని కూడా కోరుతున్నాం. మూడో అంశం వచ్చినప్పటికీ, ఇన్ని పట్టాలు ఇచ్చినా బిడ్డలు పుడుతూ ఉన్నారు, పెద్దలు అవుతున్నారు, పిల్లలు అవుతున్నాయి. ఇందిరానగర్లోనే ఇప్పటికిప్పుడు రాస్తేనే సుమారు 30 మంది పేర్లు వచ్చినాయి, ఇల్లు లేని వాళ్ళు. ఎందుకంటే అందరు బిడ్డలు. అందుకని మరలా స్థలాలు చూడాలి. అవసరమైతే ఈ కాతేరు, ఈ ప్రాంతం టిక్కులు ఖాళీ అయితే ఈ పేర్లందరూ కూడా ఇవ్వాలని కమిషనర్ గారిని మేము కోరడం జరుగుతుంది. అలాగే ముఖ్యంగా మహిళలందరూ కూడా మా ఉచిత బస్సు ఎప్పుడు ఇస్తాన డబ్బులు మహిళలు ఎప్పుడు ఇస్తారో అడుగుతున్నారు. అందుకనే అయ్యా చంద్రబాబు గారు, మీరు చాలా సీనియరు, మిమ్మల్ని నమ్ముకుని ఓట్లేశాము. అందుకని మీరందరూ కూడా ఎన్నికల్లో ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీని నెరవేర్చాలని మేము కోరడం జరుగుతుంది. ఈరోజు మన రాజమహేంద్రి నగరంలో ఈస్ట్ గోదావరి యోగాసన స్పోర్ట్స్ తరఫున డిస్ట్రిక్ట్ కాంపిటీషన్స్ జరిగినాయి. మన శ్రీధర్ రెడ్డి గారు ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేయడం జరిగింది. అలాగే దీనికి అబ్జర్వర్గా రామకృష్ణ గారు వచ్చారు. అలాగే అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ సుబ్బారావు గారు కూడా వచ్చి జిల్లా స్థాయిలో ఉన్నటువంటి యోగాసనం వేసే క్రీడాకారులను అందరినీ కూడా బెస్ట్ క్రీడాకారులను సెలెక్ట్ చేసి వాళ్ళని
స్టేట్ లెవెల్ కాంపిటీషన్స్కి తర్వాత నేషనల్ కాంపిటీషన్స్కి పంపించాలనే ఉద్దేశంతో ఇక్కడ సెలక్షన్స్ చేయడం జరిగింది. మరి ఇక్కడ చాలామంది మంచి మంచి క్రీడాకారులు అందరూ కూడా వచ్చి ఈ యోగాసనాలన్నీ కూడా ప్రదర్శించడం జరిగింది. ఇక్కడ గొప్ప విషయం ఏంటంటే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్గా ఉన్నటువంటి వారు కూడా వచ్చి ఈ కాంపిటీషన్స్లో పాల్గొనడం జరిగింది. అలాగే మరి ఇక్కడ ఉన్నటువంటి ఈ క్రీడాకారులు అందరూ కూడా ఇటు స్టేట్ లెవెల్ ఆ తర్వాత నేషనల్ లెవెల్ మరి ఒలింపిక్లో కూడా నరేంద్ర మోడీ గారు ఈ గేమ్ని పెట్టడం జరిగింది. గతంలో లేదు. ఇప్పుడు ఒలింపిక్స్లో కూడా ఈ యోగాసనాలని ఒక క్రీడగా పెట్టడం జరిగింది. దాంట్లో కూడా వీళ్ళకి పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంది. దాంట్లో కనుక పార్టిసిపేట్ చేసిన పార్టిసిపెంట్స్కి మరి అది మంచి మంచి జాబ్స్లో కోటా రావడం జరుగుతుంది. అలాగే మరి వాళ్ళకి ఒక ప్రధానమంత్రి గారితో వాళ్ళకి మంచి గౌరవం ఒక అవార్డ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మరి మన రాజమండ్రి నగరానికి సంబంధించి గతంలో శ్రీధర్ రెడ్డి గారు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో వాళ్ళ అబ్బాయి ఆయన కూడా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులు ఎక్కారు. అది రాజమండ్రికే గర్వకారణం. ఆయనకు అప్పుడు సన్మానం కూడా చేయటం జరిగింది. మరి ఇక్కడ మన తూర్పుగోదావరి జిల్లాలో మరి శ్రీధర్ రెడ్డి గారు ఇక్కడ బాగా ఈ యోగాసనాలను బాగా అభివృద్ధి చేస్తున్నారు. యోగాసనాల వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మనకి హెల్త్ కూడా బాగా హెల్త్ బాగుంటుంది, ఫిజిక్ బాగుంటుంది, అలాగే మెంటల్గా కూడా మంచి పీస్ వస్తుంది. అంతేకాకుండా మనం పార్టిసిపేట్ చేసిన రేంజ్ని బట్టి నేషనల్ లెవెల్లో ఒలింపిక్స్ ఆ రేంజ్ని బట్టి వాళ్ళకి ఉద్యోగాల్లో కూడా మంచి అవకాశాలు ఉంటాయి, మంచి రివార్డ్స్ కూడా రావడం జరుగుతుంది. ఈవేళ జిల్లాలో నలుమూలల నుంచి వచ్చినటువంటి పార్టిసిపేట్స్ అందరికీ కూడా మరి హృదయపూర్వకంగా వాళ్ళందరినీ కూడా అభినందిస్తూ గోదావరి జిల్లా యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీగా ఉన్నాను. ఈరోజు ఈ కార్యక్రమాన్ని మన రాజమహేంద్రి ఇంటర్నేషనల్ స్కూల్స్ చైర్మన్ అయినటువంటి టీకే విశ్వేశ్వరరెడ్డి గారి యొక్క ప్రోత్సాహంతో మన ఇక్కడ ఈ కళ్యాణ మండపంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు ఈ పోటీల్లో 10 సంవత్సరాల నుంచి 55 సంవత్సరాల వరకు వయసు ఉన్న వారందరికీ కూడా కాంపిటీషన్స్ నిర్వహించి, అలాగే దివ్యాంగుల్లో కూడా ఎవరైతే యోగాసనాలు చేయగలుగుతారో వాళ్ళని కూడా ఇక్కడికి ఇన్వైట్ చేసి వాళ్ళకు కూడా కాంపిటీషన్స్ కండక్ట్ చేయడం జరిగింది. ఎవరైతే అత్యధిక ప్రతిభా పాఠవాలు కనిపించారో వాళ్ళందరికీ కూడా సర్టిఫికెట్స్ మెడల్ తోటి సత్కరించడం జరిగింది. వీళ్ళందరూ కూడా భవిష్యత్తులో వచ్చే నెలలో జరగబోయే స్టేట్ కాంపిటీషన్కి ఆ తర్వాత నేషనల్కి అటు నుంచి వాళ్ళు ఖేలో ఇండియా గేమ్స్లోకి, నేషనల్ గేమ్స్లోకి, ఏషియన్ గేమ్స్లోకి అలా తద్వారా ముందుకు వెళ్ళి ఈ సర్టిఫికేట్ ద్వారా భవిష్యత్తులో వాళ్ళ కెరియర్కి ఉపయోగపడే జాబ్కి సంబంధించినటువంటి కోటాలో స్పోర్ట్స్ కోటాలో ఏవైతే కోటా ఉందో దాంట్లో ఈ సర్టిఫికేట్ని వాళ్ళు రేపు భవిష్యత్తులో ఉపయోగించుకోవడానికి వీలుగా ఉన్నటువంటి ఆర్గనైజేషను, అటువంటి ఆర్గనైజేషన్స్ ద్వారా మేము ఈ సర్వీసెస్ అందించగలుగుతున్నందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. భవిష్యత్తులో ఇంకొంతమంది చాలా ఎక్కువ మంది అందరూ కూడా అన్ని స్కూల్స్ నుంచి కాలేజెస్ నుంచి ఇందులోకి రావాలని, ఎక్కువ మంది ఇందులో పార్టిసిపేట్ చేసి మా అసోసియేషన్ ద్వారా కెరియర్కి ఉపయోగపడేటువంటి సర్టిఫికెట్స్ని పొందడం ద్వారా వాళ్ళు మరింత ఉపకారం పొందుతారని ఆశిస్తూ అలా రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్. అందరికీ నమస్కారం. ఈరోజు ఈస్ట్ గోదావరి జిల్లా కాంపిటీషన్స్కి అబ్జర్వర్గా వైఎస్ఏఏపి యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ తరఫున నేను ఇక్కడ రావడం జరిగింది. నేషనల్ యోగా కోచ్గా, నేషనల్ యోగా జడ్జిగా ఈ కార్యక్రమంలో అబ్జర్వర్గా విధులు నిర్వర్తించాను. చక్కటి టాలెంటెడ్ పర్సనాలిటీస్ ఈ రాజమహేంద్రవరం నుంచి సెలెక్ట్ అయ్యారు. రేపు నెక్స్ట్ మంత్ జరగబోయే రాష్ట్ర స్థాయి కాంపిటీషన్స్కి వాళ్ళని ఈ అసోసియేషన్ తరఫు నుంచి ప్రమోట్ చేయడం జరిగింది. రాబోయే కాలంలో ఇట్లాంటి పెద్దల ఆధ్వర్యంలో ఇంటీరియర్ ఏరియాస్లో ఉన్నటువంటి హై స్కూల్స్, అట్లాగే కార్పొరేట్ స్కూల్స్, అట్లాగే యోగా పట్ల ఇంట్రెస్ట్ ఉన్న వ్యక్తులందరికీ కూడా ఇన్ఫర్మేషన్ ఎక్కువగా స్ప్రెడ్ చేసి మరింత ఎక్కువ మందికి వచ్చే సంవత్సరం ఈ వేదికపై ఇలాంటి మెడల్స్ని అందించేలాగా ఈ గ్రామ పెద్దలు, అది ఈ పట్టణ పెద్దలు అలాగే ఈ అసోసియేషన్ మెంబర్స్ కృషి చేయాలని చెప్పి స్టేట్ అసోసియేషన్ తరఫు నుంచి నేను కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి పత్రికా విలేకరులకి అలాగే పేరెంట్స్కి, అథ్లెట్స్కి శుభాకాంక్షలు తెలియజేస్తూ నమస్తే. జై హింద్. ఆర్యాపురం శ్రీ కృష్ణ చైతన్య మిషన్ ఆశ్రమం వారు నేడు శ్రీ కృష్ణ జన్మాష్టమి సందర్భంగా చిన్నారుల వేషధారణ పోటీలు జరపబడుతుంది. అది 3 విభాగాలుగా జరపబడుతుంది.
ఒకటి 0 నుంచి 5 మరియు 6 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాలు, తర్వాత 10 నుంచి తర్వాత వయసు ఎంత ఉంటుంది. వీరికి ఫస్ట్, సెకండ్, థర్డ్ ఇవ్వబడుతుంది. అలాగే ఇచ్చేసిన పార్టిసిపేట్స్ అందరికీ కూడా వారి యొక్క సర్టిఫికేట్స్ ప్రదానం చేయబడుతుంది. హరే కృష్ణ, హరే కృష్ణ, హరే కృష్ణ. ఎవరో కొడుకునే చెప్పట్లు ఏంటో నాకు అర్థం. చెప్పకుండా ఖర్చు అవుతుందా? ఖర్చు లేదు చెప్పట్లు. ఆనందం 6 నందిని 10 సంవత్సరం 6 నందిని. ఓకేనా మీరు? మయా మీరు ఓకే అమ్మా, కొద్దిగా మీరు అందరూ వెనక్కి వెళ్తే 8 సంవత్సరాలు వెళ్ళిపోవాలి అమ్మ. దయచేసి మీ పిల్లల కోసం అమ్మా అక్కడ మీరు గోడ వరకు వెళ్ళండి, లేక రోడ్డు అమ్మా. మీరు దారి ఒకటి ఎలాగా చెప్పండి. సిహెచ్ జన్మయ్యి 8 సంవత్సరం. ఒకసారి పాప ఏం చెప్పుద్దో ఒకసారి విందాం. హరే కృష్ణ, హరే కృష్ణ, హరే కృష్ణ. కార్తికేయ సిహెచ్ కార్తికేయ 6 సంవత్సరం. ఓకే, హరే కృష్ణ చెప్తావు. హరే కృష్ణ, హరే ఆ అమ్మాయి హరే కృష్ణ, మీరు కూడా హరే కృష్ణ చెప్తాను. హరే కృష్ణ, హరే కృష్ణ. అందరికీ నమస్కారం. శ్లోకం పాదాలు అనుకుంటున్నా. చల్లన కలిపుల్లో నీళ్ళు చల్లన పాద పాదమే నా బుద్ధి చప్పలు కొట్టారు, చప్పలు. వెళ్ళండి, వెళ్ళండి, పిల్లలు చక్కగా